ఈ రోజున కూడా ప్రవీణ్ ప్రవీణ్ యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా దైవభక్తులేం కాదు, అందరూ క్రిస్టియన్లేం కాదు. ఎవరు ఏ క్రిస్టియన్ కూడా రెచ్చిపోవడం లేదు, రెచ్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి సంబంధించిన కొంతమంది మన ఈ సోషల్ మీడియా పైశాచికులు, లేదా రాజకీయ వ్యూహం గల్లోళ్ళు, లేదంటే కూటమి ప్రభుత్వం, లేదా చంద్రబాబు నాయుడు గారంటే గిట్టని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, దాన్ని సీరియస్గా తీసేసుకొని దాన్నే మనం కూడా ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. నేను గత 9 రోజుల నుంచి మాట్లాడుకోకుండా టీవీ డిబేట్లో ఆగిందే ఇందుకి. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, 10 రోజుల తర్వాత ఏబిఎన్ వాళ్ళు ఇవాళ చర్చ పెట్టారు ప్రవీణ్ పగడాల మీద. ఎందుకో తెలుసా? సున్నితమైన అంశాల మీద నిజాలు తెలియకుండా దర్యాప్తు ఒక పక్కన జరుగుతుందంటే దాన్ని మనం విశ్లేషణ చేయకూడదు, డిబేట్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ రోజున సోషల్ ఏమవుతుందంటే టీవీ డిబేట్లో అటు ఒక హిందువుని కూర్చోబెట్టి, ఇటు క్రైస్తవుని కూర్చోబెట్టి, మధ్యలో ఒక ముస్లింని కూర్చోబెట్టి టెర్రరిస్ట్ డిబేట్లు చేస్తున్నారు. మరి మండదా ఆంధ్రప్రదేశ్? నేనే చెప్తున్నాను, మీకు చెప్తున్నానండి. అసలు క్రిస్టియన్ అంటే ఏంటి, హిందూ అంటే ఏంటి, ముస్లిం అంటే ఏంటి అని చెప్పేసి మతాల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది అవసరమా మీడియా వాళ్ళకి?